నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. వేములవాడ పట్టణంలో ఘనంగా ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీలు. శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటుడు ఫనీ. ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. వేములవాడ పట్టణంలో చలి తీవ్రతను తట్టుకోలేని నిరాశ్రయులు యాత్రికులకు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు గొడిసెల తిరుపతి గౌడ్ చేతుల మీదుగా దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా యువ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన వారికి దుప్పట్లు దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధు మహేష్, ఫౌండేషన్ సభ్యులు, అభ్యర్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ఉన్న భారీ కంటైనర్ టాయిలెట్లను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కోడే క్యూ లైన్లు ఉచిత దర్శనం పక్కకు తరలించారు. ఈ పనులను 2 క్రేన్ల సహాయంతో పూర్తి చేయగా ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అవోపా వాసవి క్లబ్ వాసవి అన్నపూర్ణ సత్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఘనంగా ముగ్గుల పోటీలు జరిగాయి. మహిళలందరూ అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేకమైన రంగురంగుల ముగ్గులను వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహిళా మనులు వేసిన ముగ్గులను పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ముగ్గులతో పాటు వినూత్నమైన వంటకాలను, సాంప్రదాయమైన వస్త్రధారణకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆర్యవైశ్యులకు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళలందరూ హాజరై తిలకించారు. ఈ సందర్భంగా వాసవి సంఘ ఆర్యవైశ్యులు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆర్యవైశ్య మహిళలకు, దీనికి సహకరించిన ఆర్యవైశ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వాసవి క్లబ్ డివైన్, వాసవి వనిత క్వీన్ క్లబ్, వాసవి ఎస్ఆర్ఆర్ కపుల్ క్లబ్, వాసవి మిత్ర మండలి క్లబ్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు డాక్టర్ మనోహర్, నగుబోతు రవీందర్, నరాల శ్రీనివాస్, తాడికొండ పవన్, సిద్దంశెట్టి వేణు, గంప మహేష్, బచ్చు వంశీ, వంగల కిరణ్, తాటికొండ వాణి, స్రవంతి, నరాల సంధ్య, లహరి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడవ బహుమతి కన్సోలేషన్ బహుమతులు వేములవాడ ఆవోపా యూనిట్ తరఫున, అలాగే వంటల పోటీలో గెలుపు రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం తాటికొండ పవన్ గారు, కొత్తగ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు గారు, బచ్చు వంశీ, నరాల శ్రీనివాస్ గారు,
దైత సంపత్ మరియు వంగల కిరణ్, మధ్య సత్యనారాయణ, ఉత్తరంచ సత్యనారాయణ ఈరోజు ఈ అవోపా వాసవి క్లబ్ అవోపా మరియు ఈ ముగ్గుల పోటీకి మంచి స్పందన వచ్చింది. ఇంతమందిని ఇక్కడ ఏకం చేసి ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్న మన ఆర్యవైశ్య సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విచ్చేసిన మహిళామణులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం ఆషామాషి కాదు. ఒక 65 మంది మహిళలు, ఒక్కొక్కరు 4-5 పొద్దున్న నుండి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ముగ్గులను వేయడం, తర్వాత పతంగుల పోటీ, భోగి మంటలు, పండుగ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించిన మా ఆర్యవైశ్య మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. సేవా కార్యక్రమాల్లో వైశ్యులే ప్రథమం అనేది నిరూపిస్తూ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం ఇంకా మిగిలిన లయన్స్ క్లబ్ మిత్రులందరూ కలిసి వాసవి క్లబ్, డివైన్ క్లబ్ ఇంకా అవొక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా ముగ్గుల కార్యక్రమం, పతంగుల పంపిణీ, తర్వాత పిండి వంటల కార్యక్రమాలు, విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి నా శుభాకాంక్షలు. ఈ ఎంతూజియాజం అన్నది ప్రతి సంవత్సరం ఇట్లే కంటిన్యూ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సోదరులకు మరియు మిత్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు రాయలసీమ క్షేత్ర ఆర్యవైశ్య అన్నపూర్ణ వాసవి నిత్యాన సత్రం, వాసవి క్లబ్ అలాగే అవోపా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు, తర్వాత పిండి వంటకాల పోటీలకు, అలాగే పతంగులకు, ట్రెడిషనల్ దుస్తులకు కూడా అన్నిటి కూడా విశేషంగా స్పందన చేసుకుంటూ అందరూ మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కూడా పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు వాసవి క్లబ్ గవర్నర్ నరాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 4 క్లబ్స్, వాసవి డివైన్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్, వాసవి మిత్ర మండలి క్లబ్, అలాగే వనితా క్లబ్ ఇన్స్టాలేషన్ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మహిళలందరికీ, మిత్రులందరికీ కూడా పట్టణ ఆర్యవైశ్య పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు వేములవాడ పట్టణ ప్రజలకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంతాలకి ముందుగా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర వాసవి నిత్యాన్నదాన సత్రం మరియు వాసవి క్లబ్స్ వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ముగ్గుల పోటీలు మరియు తెలుగు పిండి వంటలతో ఈరోజు ఘనంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ఇంటా కూడా సుఖ సంతోషాలతోటి మీ బంధుమిత్రులతోటి ఈ యొక్క సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ వేములవాడ శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ముందు మా ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి డివైన్, వాసవి వనిత, వాసవి మిత్రమండలి, వాసవి కపుల్స్ క్లబ్ 4 క్లబ్బులు మరియు వేములవాడ ఆవోపా యూనిట్, జిల్లా ఆవోపా యూనిట్, అట్లాగే అందరూ లయన్స్ క్లబ్ అందరి సహాయ సహకారాలు మేము అందరం కలిసి కూడా ఉమ్మడిగా ఈ యొక్క ముగ్గుల పోటీ, వంటల పోటీ, బెస్ట్ డ్రెస్సింగ్ అంటే సాంప్రదాయ దుస్తులు వచ్చేవారికి భోగి మంటలు, కోలాటాలు అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీ మాత్రమే మనం నిర్వహించుకునేట వాళ్ళం. ఈరోజు ఈసారి మన యొక్క పండుగ యొక్క విశిష్టత, మన పండుగకు ఉన్నటువంటి విలువలను, మన పండుగ సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ కూడా మన
ముందు తరాల పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం, ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా ముందుకు వచ్చినటువంటి స్పాన్సర్స్, మొదటి బహుమతి 5,000 రూపాయలు పట్టణ ఆర్యవైశ్య సంఘం, రెండవ బహుమతి, మూడవ బహుమతి స్పెషల్ అపియరెన్స్ గుండా అశోక్, చేపూర్ సురేష్, సూర్ రమేష్, మా బావ మెర్షెట్ రాజు, మా మహేష్ బాబు, అవే మహేష్ బాబు, మతి సత్య, అనేక మంది కూడా మహిళలు కూడా, మా డాక్టరు వారు సకుటుంబం అంటే వారు మేడం కూడా వచ్చారు, మా రవణ వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది. అలాగే అనేక మంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మన యొక్క పండుగలను 10 మందికి తెలిసే విధంగా, మనం మెచ్చుకునే విధంగా, అందరూ పాటించే విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ సక్సెస్ ఇచ్చిన వారికి, మాకు సహకరించిన మీరందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ సంక్రాంతి కలిసి రావాలని, మీ అందరి ఇంటా కూడా సుఖ సంతోషాలు మధ్యలో పండుగ జరుపుకోవాలని. జై వాసవి మాత, జై జై వాసవి. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ హాస్య నటుడు కవులూరి వెంకట ఫణి కుమార్ జబర్దస్త్ ఫణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం కార్యక్రమం చేపట్టగా ఆలయ పర్యవేక్షకులు జి రాజేంద్ర, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మలు శేష వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. సార్ హలో, ఓం నమ శివాయ. నేను మీ జబర్దస్త్ ఫణి కవులూరు. మీ అందరు తెలుసు, మీ అందరు సుపరిచితులు, మీ అందరు జబర్దస్త్ చూస్తుంటారు. నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా, కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది. అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది. నిజంగా శివయ్య దగ్గరకు వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయంకి వెళ్తే. ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా, మరి అదేవిధంగా శ్రీనివాస్ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఇక్కడికి వచ్చారు. అది ఏయూ గారు, మేడం పేరు రమాదేవి మేడం గారు. చాలా చాలా మీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది రమాదేవి మేడం గారు. ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు. ప్రతి ఒక్కరిలో చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు. దానికి కారణం మేడం రమాదేవి మేడం గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా, మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో ఉండి చేపిస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం. అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి. ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మనం కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు, అలసిపోతుంటారు. ఇక్కడ ఎటు పోయే వాళ్ళకి ఎటువైపు దర్శనానికి అటువైపు అన్ని మార్గాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు, తీర్థ ప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు. మళ్ళీ అదేవిధంగా పూజారులు కూడా చాలా ఓపికగా, ఎంత ఓపిక చేస్తారంటే అంత ఓపిక. వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మరి అక్షంతలేసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది. ఆ శివాయ సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అధికారి సౌజన్య, వడ్డెర కుల సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ, రామగుండం నీటి సరఫరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గౌరవనీయుడి పారిశ్రామిక ప్రగతిని, అభివృద్ధి తెలంగాణ సాక్షి చేయవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.